పుట్టి ఉన్నాడంట రక్షకుడగు యేసు. అంటే మన వాగ్దానాలన్నీ నెరవేర్పు కొరకు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఏ వాగ్దానాలు, ఇంకా మన ఏ ప్రార్థనలు నెరవేర్పు జరగకుండా ఉన్నవో, ఇంకను ఎదురు చూస్తూ ఉన్నామో, ఇంకా నిరీక్షణ కలిగి ఉన్నామో, ఇంకా వేచి ఉన్నామో, అయ్యా నేను భరించలేకపోతూ ఉన్నా, అయ్యా ఇంకెప్పుడు నాకు చేస్తావయ్యా అని ప్రార్థనలు చేస్తూ ఆర్తితో ఎదురు చూస్తూ ఉన్న ప్రతి సంఘమునకు, ప్రతి ప్రజకు దేవుడు చెప్తూ ఉన్న మాట, ఆయన వాగ్దానము, ఆయన యొక్క ఆశీర్వాద వచనము ఏంటి అంటే, వాగ్దానాలన్నిటి నెరవేర్పు కొరకై మన యేసు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము అనేక మార్లు అనుకుంటూ ఉంటాం కదా, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా కొన్ని సంవత్సరాల నుంచి, ఆ ప్రార్థన ఎప్పుడు నెరవేరుతుంది, ఇంకా నెరవేరిద్దా, ఇంకా ఇది అవుతుందా, ఇంక ఇది జరిగిద్దా అనే స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకి ముందు ఉన్న పరిస్థితులన్నీ అలా కనిపించవచ్చు. ఇంకా నీకు ఆశీర్వాదం కలగదు, నీ బ్రతుకులో సంతోషం లేదు అనే పరిస్థితులు నీ చుట్టూ కలగవచ్చు. ఇంకా అన్నీ అయిపోయినవి, దారిలన్నీ మూసుకుపోయినవి అనే విధముగా నీ ముందు ఉన్న పరిస్థితి కనిపించవచ్చు. కానీ ఒకరోజు ఉన్నది, నీ వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. ఒకరోజు ఉన్నది, ఎండిపోయిన మొద్దులో నుండి కూడా చిగురు పుట్టించును. హల్లెలూయా. యెషయా 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకు ఇంకా మొద్దులాగా అయిపోయినదేమో, అది దేనికి పనికిరాని విధముగా, అందులో జీవమే లేనట్లుగా, కృషించిపోయినట్లుగా, అది పారవేసేదిగా, ఒక మూల పడవేసినట్లుగా దాని స్థితి అయిపోయి ఉన్నదేమో. కానీ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చడానికే మన రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటి అంటే, నీ పరిస్థితి ఎంత ఎండిపోయినదైనా కావచ్చు, కానీ నీలో నుంచి జీవము బయటికి ఉబికి చిగురు వలె మొలుచును. హల్లెలూయా. ఆ మొలిచిన చిగురు వేరులై, ఇంకా అంకురమై, మహావృక్షమై అది ఫలించునంట. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే క్రియ జరిగించువాడు నజరేయుడైన యేసు. ఆయన పుట్టినదే నీలో వాగ్దానాలన్నీ నెరవేర్పు కొరకు. ఆయన రక్షకుడుగా వచ్చినదే నశించిపోయే వారిని వెదకి రక్షించడానికి. నీ స్థితి ఇంకా ఎండిపోయినదా? నీ స్థితి ఇంకా చచ్చుబడిపోయినదా? నీ స్థితి ఇంకా ఎముకల లోయలాగా మారిపోయినదా? దానిలో నుంచి జీవమా రమ్మని పలికేవాడు నజరేయుడైన యేసు. ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ బ్రతుకు అయిపోయినది అనుకోమాక, పరిస్థితులన్నీ చేదాటిపోయినవి అనుకోమాక, ఇంకా దీనిని ఎవరు మార్చలేరు అనుకోమాక, మార్చేవాడు అసమానుడైన యేసు. ఓడిపోనివ్వడు నిన్ను. హల్లెలూయా. ఒక మాట చెప్తాను ఈ సందర్భాన్ని బట్టి. పరిశుద్ధాత్ముడే, ఆయనే మనలో, మన మధ్యలో, మన సంఘంలో ఉండి నడిపిస్తూ ఉన్నాడు అనేదానికి ఆనవాలు ఏంటి అంటే, ఏదైతే ఇక్కడ వాక్య భాగము దేవుడు మాట్లాడబోచు ఉన్నాడో ఆ వాక్య రూపకముగానే ముందు జరిగే ఆరాధనా పాటలన్నీ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన వారందరూ హల్లెలూయా.
తెలియదు. ఇక్కడ దైవజనులు ఏ మాట పలుకుతారో సంఘానికి తెలియదు, పాటలు పాడి ఆరాధించే వారికి తెలియదు. ఇంకా ఆ మాటకు వస్తే దైవజనులు ఏమి చెప్తారో నాకు తెలియదు, కానీ ఇంకా మా ఇద్దరికే వాక్యం ఏమై ఉన్నదో తెలియదు. కానీ అక్కడ నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు గనుక పాటలన్నీ ఆరాధనంతా ముందు అదే విధంగా తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆయన మాట ఒక్కటై ఉండి ఒక్కటే వస్తుంది. హల్లెలూయా. 10 మాటలు, వేరే మాటలు, వేరే హృదయాలు కాదు, కానీ పరిశుద్ధాత్ముడు ఏక హృదయం కలిగిన వాడు. హల్లెలూయా. 100 మంది ఉన్న, 1,000,000 మంది ఉన్న పరిశుద్ధాత్ముడు ఒక్కడే గనుక ఒకటే క్రియ జరుగును, ఒకటే ఆరాధన జరుగును, ఒకటే వాక్కు వెల్లడించును, ఒకటే ఆశీర్వాద వచనము వెల్లడిపరచబడును. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఆరాధన అంతా అలాగే జరిగింది. ఇక్కడని కాదు, గృహాల ఆరాధనలో అయినా మరి ఎక్కడికి ఉంటుంది. ఎందుకంటే నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు, నాయకుడై ఆయన ఉన్నాడు గనక. హల్లెలూయా. అయితే అవమానపడ్డామని, బ్రతుకంతా చేయి దాటిపోయినదని, ఇంకా మన వల్ల కావట్లేదని, ఇది నేను ఏడవలేనని, నా వల్ల కాదు అని నీరసించిపోయావా? నీ కొరకే ఒక వెలుగు పుట్టినది. చీకటిలో ఉన్న వారిని, మరణ ఛాయలో ఉన్న వారిని రక్షించటానికే ఇమ్మానుయేలు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా చిగురు మొద్దు ఎండిపోయి ఉండవచ్చు, అది సారం లేనిదై ఉండవచ్చు, అది దేనికి పనికిరానిదై ఉండవచ్చు, కానీ ఆయన నామములో, యేసుక్రీస్తు నామములో తండ్రి దేవుడు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్పు కొరకు యేసయ్యే మన కొరకు పుట్టి మనలో జీవమును నింపి ఆశీర్వాదములోనికి మనల్ని నడిపించేవాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఏళ్ల నుంచి ప్రార్థనలు చేస్తూ ఉన్న విషయం ఉంటుంది. ఒక భారము ఉంటుంది. ఒక విషయాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నా అనే ఆ విశ్వాసము నిరీక్షణయే ఇంకా ఆర్తి అయి దేవుని ఎదుట, పాదాల ఎదుట ఆ విషయాన్ని పెట్టే వారిగా ఉంటాం. ప్రతిరోజు ప్రార్థించే వారిగా ఉంటాం. కూర్చున్నా నిలబడిన దాని గురించే విజ్ఞాపన చేసే వారిగా ఉంటాం. మన ఆలోచనలో, తలంపులో ఆ ప్రార్థన వెళ్ళిపోతూ నిరీక్షించే వారిగా ఉంటాం. ఎప్పుడు నా జీవితంలో జరుగునా, ఎప్పుడు నా బ్రతుకులో జరుగునా, ఎప్పుడు నేను తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తానా, ఎప్పుడు నేను వాడబడతానా, నా పిలుపుకు ఎప్పుడు నేను చేయగలుగుతానా, నా వల్ల కావటం లేదే, పరిస్థితులు చేయి దాటిపోతూ ఉన్నవే, ఎప్పుడు నేను వాడబడగలను, ఎప్పుడు నేను సంఘంలో ఏదో ఒక పని చేయగలను, నేను ఎప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై లోకమునకు వెలుగుగా ఉండేదను అని నిరీక్షిస్తున్న వారందరి కొరకు, నిరీక్షణకు ఆధారముకు యేసుక్రీస్తు మన బ్రతుకులో పుట్టి వాగ్దానాలన్నీ, నిరీక్షణ అంతా నెరవేర్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. యెరూషలేమునందు సుమోయోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చాలండి, మళ్ళీ చదువుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తిపరుడు, ఒక నీతిమంతుడు అంట వేచి ఉంటూ ఉన్నాడంట. దేని కొరకు అంటే ఇజ్రాయేలులను ఆదరించటానికి, దేవుని ప్రజలను రక్షించటానికి, దేవుని ప్రజలను వారి పాపముల నుంచి విడుదల కలిగించడానికి రక్షకుడు పుడతాడు, విమోచకుడు పుడతాడు, అందరినీ పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు అనే ఒక నీతిమంతుడు, ప్రజల కొరకు మొరపెట్టేవాడు, దేవుని ప్రజల క్షేమము కోరుకునేవాడు, మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూసే, నిరీక్షించే, వాగ్దానాల నెరవేర్పుకై ఓర్పుతో, సహనముతో కనిపెట్టుకుని ఉన్న భక్తిపరుడు ఒకడు ఉన్నాడంట. ఆయన చదువుదామండి ఇప్పుడు.
అతడు ప్రభువు యొక్క క్రీస్తు చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవుడంట, పరిశుద్ధాత్మ దేవుడంట ఒక వాగ్దానం చేశాడంట ఆ భక్తిపరుడికి, నీతిమంతుడికి, ఆ సుమోయోనికి ఒక వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? క్రీస్తును చూడకుండా నీవు మరణించవు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిరీక్షణ ఏమై ఉన్నదో అనగా ఈ యొక్క భక్తిపరుడి యొక్క నిరీక్షణ ఏమై ఉన్నదో, వాంఛ ఏమై ఉన్నదో, ఆర్తి ఏమై ఉన్నదో, ప్రార్థన, విజ్ఞాపన, మొర్ర ఏమై ఉన్నదో అవన్నీ నెరవేరే వరకు నీవు చచ్చిపోవు, నీవు మరణము కావు అని దేవుడు వాగ్దానం చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు కూడా అనేక వాగ్దానాలు దేవుడు ఇచ్చి ఉండవచ్చు. నా పని అయిపోయింది, ఇంకెప్పుడు వాగ్దానాలు నెరవేర్తాయి అని నిరసించిపోక నిరీక్షణతో ఉండు. నీవు బ్రతికి ఉన్నప్పుడే దేవుడు వాగ్దానాలను నెరవేరుస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చినవాడు మాట తప్పే దేవుడు కాదు, ఆయన నమ్మదగినవాడు, తప్పుటకు నరుడు కాదు కదా. అందువలన నీ మాట, నీకిచ్చిన వాగ్దానం, అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పుకై రక్షకుడు క్రీస్తు యేసు పుట్టి వాగ్దానాలన్నీ ఆయన నామములో నెరవేర్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగునే ఈయనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి అంటే, మీ ఇశ్రాయేలీలందరినీ, దేవుని బిడ్డలందరినీ ఆదరించటానికి ఆదరణకర్త, నీవు ప్రార్థన చేసిన విధముగా వస్తూ ఉన్నాడు క్రీస్తు. అతనిని చూసాకే నీవు మరణిస్తావని దేవుడు వాగ్దానం చేశాడంట. అలాగునే యేసుక్రీస్తు వారిని పుట్టిన తరువాత ధర్మశాస్త్ర ప్రకారం ఆలయంలో ప్రతిష్ఠిత చేయడానికి ఆ యొక్క తీసుకువచ్చినప్పుడు, ఆ సందర్భంలో అక్కడే ఆ భక్తిపరుడు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ కలిగి లోనికి వచ్చాడంట. వచ్చి ఆ యొక్క బాలుణ్ణి చూడంగానే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉన్నాడంట, ఈయనే క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనే క్రీస్తు అని చెబుతూ ఉన్నాడు. చూద్దాం, ఒక వాక్యాన్ని చదువుదాం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకువచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా నేను హల్లెలూయా. అసలు ఆయన వాగ్దానం ఏంటి? నువ్వు చూడకుండా చనిపోవు, నీవు చూశాకే, క్రీస్తు పుట్టాకే నువ్వు చనిపోతావు అనే వాగ్దానం. అయితే ఆయన ఓర్పును బట్టి, ఆయన సహనమును బట్టి, ఆయన నిరీక్షణను బట్టి, ఆయన యొక్క నీతికరమైన భక్తి మార్గమును బట్టి, వేచి ఉన్న విధమును బట్టి, పరిస్థితులు చేయి దాటిపోతూ ఉన్న ఇంకనూ నిరీక్షించిన విధమును బట్టి వాగ్దానము అధికమై చూచుటనే కాదు, ఎత్తుకొని ఉన్నాడు. నీవు చూస్తావు అనేదే వాగ్దానం, నీవు ఎత్తుకుంటావు అనేది కాదు. కానీ నీవు నిరీక్షణ అధికమగు కలది, నీ యొక్క శ్రమ పెరిగే కొలది నీవు ఇంకను కృషించిపోవచ్చు ఉన్నావా, నీ వాగ్దానము అధికమగుచు ఉన్నది. హల్లెలూయా. సమయము చేయి దాటిపోతూ ఉన్నదా, నీ నిందకు ప్రతిగా గొప్ప పూదండ రాబోతూ ఉన్నది. హల్లెలూయా. ఆలస్యమై కొద్ది ఇంకా బహు గొప్ప పెద్ద కార్యములను దేవుడు చేయబోతూ ఉన్నాడు. త్వరగా ఇచ్చేస్తే వాగ్దానం ఒక్కటే నెరవేరుతుందేమో, ఆలస్యమయ్యే కొద్ది నీ వాగ్దానం
ఎక్స్పెండ్ అయిపోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దదైపోతూ ఉన్నది. నీవు మోయలేని విధముగా పట్టజాలనంత విస్తారముగా నీ వాగ్దానాన్ని తీసుకురావడానికి పరలోక రాజ్యంలో ప్రణాళికలు సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. దూరం నుంచి చూడవచ్చునేమో వాగ్దానం నెరవేర్పు కొరకు, లేక క్రీస్తు పుట్టాడు అనే వార్తను విని ఉండవచ్చేమో, అక్కడ దాకా వెళ్ళి చూసి రావచ్చేమో, కానీ గబ్బగబ్బా దేవాలయంలోనికి వచ్చి బిడ్డని ఎత్తుకున్నాడంట ఫస్ట్. హల్లెలూయా. బిడ్డ అంటే బాలుడైన యేసుక్రీస్తు వారిని ఎత్తుకొని స్తుతిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. వాగ్దానం నెరవేరినదని, నేను చూసి ఉన్నానని, నేను స్పృశించి ఉన్నానని, నేను అనుభవించి ఉన్నానని కృతజ్ఞతలు కలిగి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నిరీక్షణ అధికమయ్యే కొలది, నీ శ్రమ ఇంకా అధికమయ్యే కొలది, నీ బాధ నీవు ఓర్చుకునే కొలది, ఓర్చుకో ఓర్చుకో ఓర్చుకో, ఓరిమి పట్టు పట్టు, నీవు పట్టిన కొలది నీ యొక్క బాధ అధికమయ్యే కొలది దేవుడు అధికమైన ఆశీర్వాదాన్ని పంపిస్తూ ఉన్నాడు. నీ కన్నులు ఆశ్చర్యపోతాయి. నీవు స్పృశించుట ద్వారా నీ యొక్క రక్త నరాలు ఆ పులకరించే విధముగా, నీ ఆత్మ ఉప్పొంగే విధముగా, నీవు దేవుని సన్నిధిలో స్తుతిస్తూ గంతులు వేసే విధముగా నీ వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కొంచెమే ఆలోచించవచ్చు. ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు పుట్టి ఉన్నాడు గనుక నీ జీవితంలో నీవు ఆలోచించిన దానికన్నా ఆశ్చర్య కార్యాలను చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అంటే నీవు ఇంకా ఓరిమి కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడు అంటే నీవు ఇంకా ఓపిక పడుతూ ఉన్నప్పుడు, ఎప్పుడు అంటే ఇంకా సమయం అయ్యే కొలది. హల్లెలూయా. ముందు భక్తి పరులను చూస్తే యేసేపు జీవితంలో ఆయన వాగ్దానాలు నెరవేర్పు కొరకు 13 సంవత్సరాలు పట్టింది. 1 సంవత్సరంలోనే ఇవ్వాల, అంత సమయము పట్టింది కనుక సమయము గడిచే కొద్దీ ఆశీర్వాదము పెరుగుతూ ఉన్నది. నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా ఒక అంశాన్ని బట్టి, అది నెరవేర్పు ఇంకా లేదు అనుకుంటూ ఉన్నావు కదా. ఈరోజు చేసావు, రేపు చేసావు, ఎల్లుండి చేసావు, 30 రోజులు చేసావు, 365 రోజులు చేసావు, 1,00,000 దినములు చేస్తూ ఉన్నావు అనుకో. నువ్వు ఎంతగా ప్రార్థిస్తూ ఉన్నావో అంతగా కూడగడుతూ ఉన్నావు ఆశీర్వాదాన్ని. హల్లెలూయా. ₹1 బ్యాంక్ అకౌంట్లో వేస్తే ఫస్ట్ ₹1, తర్వాత రోజు ₹2 వేసావు అనుకో, అదేమైంది? ₹1 కాస్త ₹2 అయింది. 3వ రోజు ఏం చేసావు? ₹3 సేవింగ్ చేసావు. అప్పుడేమైంది? ₹1 కాస్త 3. అలాగే నువ్వు కొన్ని కోట్ల దినాల నుంచి సేవింగ్ చేస్తూ ఉన్నావు అనుకో, నీది ₹1 ఆశీర్వాదంతో ఆగిపోలా, కోట్ల దినాల ప్రార్థన కలిపి ఆశీర్వాదం అభివృద్ధి చెందినది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఫలము గొప్పదై ఉన్నది, ఎందుకంటే నీవు వేచి ఉన్నావు కదా. హల్లెలూయా. ఎందుకంటే ప్రతిదినం ప్రార్థిస్తూ ఉన్నావు, నీవు ప్రార్థించే కొలది సేవ్ చేస్తూ ఉన్నావు అన్నమాట. ఏంటిది? ఆశీర్వాదాన్ని. హల్లెలూయా. ఇహలోక ధనం కాదు, అంతమైపోయేది కాదు, కృషించిపోయేది కాదు, క్షణకాలమైనవి కాదు దేవుడు నీకు ఇచ్చేది. శాశ్వత కాలము నిలిచే వాటితో నిన్ను తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. అవన్నీ ఎలాగున ఇస్తాడు అంటే, నీవు ఓర్పు కలిగి ఇంకను కాలం పడుతూ ఉన్నది, సమయం పడుతూ ఉన్నది అంటే దేవుడు జరిగించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా వెంటనే రాలా. ఆశీర్వాదము రావడానికి 15 సంవత్సరాల శ్రమ పట్టి ఉన్నది. కొండల్లో కోనల్లో చంపివేసేవారు వెనకాల తరుముతూ ఉంటే ప్రాణాన్నే నిలుపుకోవడానికి పరిగెత్తిన పరిస్థితులు ఎన్నో ఉన్నవి. సింహాలు ఇంకెన్నో క్రూర జంతువులు ఎదురొస్తూ ఉంటే వాటి నుండి రక్షించుకునేది, ప్రాణము కాపాడుకుంటే చాలు అనే పరిస్థితులు ఎన్నో ఉన్నవి. అభిషేకించిన రోజే ఆశీర్వాదం రాలా. తన యొక్క ఆత్మీయ జీవితం, భక్తి జీవితం కొనసాగే కొలది శ్రమలు అడుగడుగున వస్తూనే ఉన్నవి. వాటన్నిటిని అధిగమించే కొలది ఒక శిక్షణ దాటిన తర్వాత ఆశీర్వాదం కూడగట్టుకొని మళ్ళీ ఇంకొకటి అలా ఆశీర్వాదాలన్నీ కూడగట్టి మహారాజు అయిపోయినాడు. హల్లెలూయా.
దేవుణ్ణి ఆరాధించే కీర్తించే కీర్తనీయుడైపోయాడు. మహారాజు కన్నా అదే గొప్పది. హల్లెలూయా. కీర్తనీయుడు. ఆ కీర్తనలు ఎలా వచ్చాయి? ఇప్పుడు ఈ సమూయోను ఎలా స్తుతిస్తూ ఉన్నాడు? ఆ క్రీస్తుని, బాలుడైన క్రీస్తుని ఎత్తుకొని ఏం చేస్తూ ఉన్నాడు? స్తుతిస్తూ ఉన్నాడు. స్తుతి ఎక్కడ నుంచి వచ్చినది? వేచి ఉండుటల్లో నుంచి వచ్చినది, నిరీక్షణలో నుంచి వచ్చినది, శ్రమలో నుంచి వచ్చినది. బాధ ఇంకా 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 రావాలి, అయ్యా నా ప్రార్థన నెరవేరాలి, అయ్యా నేను వేచి ఉన్నా అని ఆ యొక్క ఓర్పు, ఓరిమిలో నుంచి, సహనములో నుంచి శిక్ష పొందే కొలది ఆ పొందిన శిక్ష భరించుటల్లో నుంచి నెరవేరినప్పుడు ఏమి వచ్చినది అంటే స్తుతి బయటకి వచ్చినది. హల్లెలూయా. స్తుతి ఊరికే రాదండి, కృతజ్ఞత ఊరికే రాదు. నువ్వు ఎంతగా శ్రమ పొందుతావో అవి నెరవేరినప్పుడు, శ్రమలన్నీ తీరిపోయినప్పుడు అంతగా స్తుతి నీకు వస్తుంది. హల్లెలూయా. నేను స్తుతించేవాడిగా ఉండాలి, ఆరాధించేవాడిగా ఉండాలి అంటే ఊరికే రాదు. దావీదు ఎన్నో శ్రమలు పొందిన తర్వాత, ఎన్నో కష్టములు పొందిన తర్వాత స్తుతి బయటకి వస్తూ ఉన్నది. కష్టము దాటిన వెంటనే స్తుతి వస్తూ ఉన్నది. కష్టాన్ని జయించినప్పుడు స్తుతి వస్తూ, అలా స్తుతించి మంచి సేఫ్ అయిన ప్లేస్లో కూడా స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ స్తుతి అలాగున మార్చబడుతుంది, నీ భక్తి జీవితం అలాగున మార్చబడుతుంది, నీ కృతజ్ఞత హృదయం అలాగూ మార్చబడుతుంది. ఎప్పుడు అంటే నువ్వు శ్రమలో లేక ఇంకా నెరవేర్పు జరగని నీ వాగ్దానాల కొరకు వేచి ఉన్నప్పుడు ఆ వేచిన తత్వంలో నుంచి స్తుతి బయటకు వస్తుంది. హల్లెలూయా. అదే ఇంపైన సువాసన భరితమైన ధూపము. పూర్వపు రోజుల్లో మన పితరులు బలిపీఠం మీద ధూపములు వేసేవారు. అనేక రకమైన సుగంధ ద్రవ్యాలను సంఘము తీసుకువస్తూ ఉంటే దైవజనులు వాటిని తీసుకొని దేవుడికి ధూపము వేస్తే ఆ ఇంపైన సువాసన ధూపాన్ని దేవుడు గ్రహించి దీవెనలు, ఆశీర్వాదాలు కలిగిస్తారు అనే విధముగా ఆ కార్యక్రమం ఉండేది. కొత్త నిబంధనలో అయితే క్రియ కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆచరణ కాదు, కానీ దేవుడు యేసు ప్రభువారు వాగ్దానాలను కొట్టివేయడానికి రాలేదు, కానీ వాగ్దానాలను, ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఆయన ధర్మశాస్త్రాన్ని క్రియ దాల్చడానికి పుట్టి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆ క్రియ దాల్చడం ఏంటి అంటే స్తుతి ధూపము. ఆ యొక్క దేవుడు గొప్పవాడు అని ఆ సువాసన ధూపమును తీసుకువచ్చి వేయడం కాదు. నీ హృదయం మండినప్పుడు, వేదన పొందినప్పుడు, కన్నీరు కార్చి ఒక దానిని బట్టి నిరీక్షించి ఉన్నప్పుడు అప్పుడు వస్తుంది చూడు ఇంపైన సువాసన. హల్లెలూయా. ఆ సువాసన ఆయనకి లోకంలో ఎక్కడ దొరకని సాంబ్రాణి. ఇంకా ఏం పెట్టుకుంటారో ఆ పేర్లన్నీ. నువ్వు ఎక్కడ ఏ కష్టము, ఏ వెల చెల్లించి తీసుకురాలేవు. ఆ స్తుతి నీవు ఎప్పుడు తీసుకొస్తావో తెలుసా? నీ కన్నీరులో నుంచి తీసుకువస్తా. నువ్వు నలిగిపోతావే, నీవు అల్లాడిపోతావే ఒక శ్రమను బట్టి, నీ హృదయం పగిలిపోతుందే, నీవు నింద అనుభవిస్తావే, అందులో నుంచి వస్తుంది ఆ ఇంపైన సువాసన. హల్లెలూయా. హల్లెలూయా. ఊరికే స్తుతి రాదు కానీ, ఆ సువాసన రాదు కానీ, నీవు నీ హృదయం నలిగినప్పుడే ఆ ధూపము దేవునికి వేయబడుతుంది. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం, అక్కడే కింద వచనాలు. ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహికాలము గడిచినదే. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండెను. హల్లెలూయా. ఈ మంట మనకందరికి తెలిసినదే. ప్రవక్తిని ఈమె దేవాలయంలో కొన్ని సంవత్సరాల నుంచి 7 ఏండ్లు కన్యత్వం తర్వాత పెండ్లి చేసుకొని 7 సంవత్సరాలు భర్తతో
సంసారం చేసిన తరువాత ఆయన చనిపోయాక 84 సంవత్సరాల నుంచి దేవాలయంలో ఉండి ఉన్నదంట. హల్లెలూయా. అంటే మనం అనుకోవచ్చు, ఒకవేళ ఆమె భర్త 20 సంవత్సరాలకే చనిపోయి ఉంటే ఆమె ఒక 64 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తూ ఉన్నది. దేనికోసము అంటే అప్పటి రోజుల్లో కన్యకకి పరిశుద్ధాత్మ వలన కుమారుడు పుడతాడు అనే వార్త ఉన్నది గనక స్త్రీలందరూ వేచి ఉంటే ఆమె కూడా వేచి ఉన్నది. ఒకవేళ నాకేమన్నా పుడతాడేమో పరిశుద్ధాత్మ వలన కుమారుడు అని చెప్పి ఆమె అలాగనే దేవాలయంలోనే ఉండిపోయినదంట. హల్లెలూయా. అసలు ఆమె సమర్పణ గొప్పది, ఆమె నిరీక్షణ గొప్పది, ఆమె వేచి ఉన్న తత్వము గొప్పది. నా కడుపున పుడితే బాగుండు అని చెప్పి దేవాలయంలో నుంచి బయటికి పోకుండా, వేరే లోకం లేకుండా, వేరే మనుష్యుడెవరు లేకుండా, వేరొక ఇంకా ఎవరునూ లేకుండా ఆమె ఎదురు చూస్తూ యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఆమె ఎప్పుడు అలా చేసినది అంటే ఆమె యొక్క శరీరానికి అధికారి కలిగిన వాడు చనిపోయాడు గనుక. హల్లెలూయా. వింటున్నారా స్త్రీలు? నీ యొక్క మీద పురుషులైన వారైనా మీకు అధికారి అయిన భర్తయు భార్యయు బ్రతికి ఉన్నప్పుడు నీవు అలాంటి సమర్పణ తగదు. దేవునికి విరోధమైన కార్యము. ఎప్పుడు ఆ సమర్పణ అంటే నీ శరీరానికి అధికారిగా ఉన్న భర్త భార్య లేనప్పుడు మాత్రమే అది ఉన్నది. ఎందుకంటే దేవుడు ఆదిలో వివాహ బంధాన్ని ఏర్పరిచి నీ శరీరానికి అధికారిగా నీ భర్తను భార్యను ఏర్పరిచినప్పుడు నీ శరీరం మీద నీకు హక్కు లేదు, కానీ ఒక భర్తకు భార్యకు మాత్రమే ఉన్నది గనుక ఈ మధ్య భర్త చనిపోయిన తరువాత అలాగున ఉండి నా కడుపున దేవుడు పుట్టాలి అని చెప్పి దేవాలయంలో ఉండి ఎదురు చూస్తూ ఉన్నది అంట. హల్లెలూయా. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఏం జరిగినది చూద్దాం. వచ్చి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. 64 సంవత్సరాలు వేచి ఉన్నది. 64 అంటే మన లెక్కల ప్రకారం, అంటే అప్పటి దినాల్లో తొందరగా వివాహాలు స్త్రీలకు చేసేవారు కనుక ఒక 13-14 ఏళ్ళ అప్పుడు చేసిన 7 ఏళ్ళు ఆ భర్తతో ఉన్నది కనుక 20 తీసేసి ఒక 64, లేకపోతే 60 సంవత్సరాలు అనుకోండి. 60 సంవత్సరాల నుంచి ఆమె నిరీక్షించిన నిరీక్షణ కన్నులారా చూచి స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఓర్పులో నుంచి, సహనంలో నుంచి, నిరీక్షణలో నుంచి నీవు ఇంకా లయమైపోతూ ఉంటావు కదా, కృషించిపోతుంది. ఆ యొక్క మొత్తు ఎండిపోయి జీవం లేకుండా నిర్జీవముగా మారిపోయే కొలది గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడని అర్థము. హల్లెలూయా. ఎండిపోయింది అనుకోమాక, అయిపోయింది అనుకోమా, ఎంత అవుతూ ఉన్నదో అంత గొప్ప కార్యం దేవుడు చేయబోతూ ఉన్నాడు అర్థము. అబ్రహాము గారికి 25 సంవత్సరాలు పట్టినది. ఒక్కరోజు సంవత్సరాలు పెరిగే కొలది ఆశీర్వాదం అత్యధికముగా వస్తుంది. హల్లెలూయా. ఈ సందర్భాన్ని బట్టి ఇంకో మాట కూడా చెప్తాను. మనం మార్తా మరియల గురించి చూస్తాము కదా. ఆమె యొక్క తమ్ముడు చనిపోయినప్పుడు యేసుప్రభు వారు వచ్చి ఏం చేశారు? చిన్నప్పటి నుంచి వినే స్టోరీలే. ఏం చేశారు? 3వ రోజు తిరిగి లేపి బ్రతికించాడు. ప్రేత వస్త్రాలతో కంపు కొట్టి కుళ్ళిపోయిన దేహాన్ని మన దేవుడు లేపి, ఒక మాట చొప్పున లేపి సజీవుడుగా ఆయన్ని ఉంచాడు. హల్లెలూయా. మరి యేసయ్య అంట ఆ మార్తా మరియల ఇంటికి ప్రతిరోజు వెళ్ళేవారంట. ప్రతిరోజు కలిసి వారు స్నేహభావంగా ఉండేవారంట. మరి రోజు వెళుతూ ఉన్నప్పుడు అతడు వ్యాధిగ్రస్తుడై మంచాన పడి ఉన్నప్పుడే దేవుడు స్వస్థపరచొచ్చు కదా, కానీ అప్పుడు స్వస్థపరచలా. ఎందుకని అంటే గొప్పదైన ఆశీర్వాదం నీవు అనుభవించాలంటే చచ్చిపోవాలి. హల్లెలూయా. అంటే గొప్పదైన ఆశీర్వాదం, నీ ఆశీర్వాదము
గొప్పగా పెద్దగా రావాలి అంటే అధికముగా రావాలి, అధిక మహిమతో నీ ఎడల కార్యము జరగాలి అంటే నీవు ఇంకా 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 నలిగినప్పుడే, ఇంకా లయమైపోయినప్పుడే నీ ఆశీర్వాదం బహు గొప్పగా వస్తుంది. హల్లెలూయా. దేవుడు స్వస్థపరచగలడు. ఆ రోజే స్వస్థపరిచినట్లయితే రోగి అయిన వాడు బాగుపడేవాడు అంతే. కానీ మరణమైపోయి కుళ్ళిపోయిన దేహము కూడా స్వస్థపరిచి ఉన్నాడు అనే మహిమ వెల్లడిపరచబడుట కొరకు దేవుడు కుళ్ళిపోయిన దేహాన్ని లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో గొప్ప కార్యము జరగాలి, మహిమ కార్యము జరగాలి అంటే కొన్నాళ్ళ ప్రయాస అవసరం, కొన్ని దినములు వేచి ఉండడం అవసరం, కొంతకాలం నుంచి ప్రార్థించడం అవసరం. బహుబలముగా నీవు ప్రార్థించే కొలది, కన్నీరు కార్చే కొలది, నీ కన్నీరు ఫస్ట్ ఒక బొట్టు కారిస్తే రెండో రోజు 2 బొట్లు అలా నీ ప్రతి బొట్టును ఆయన బుడ్డిలో, ఆయన కవిలలో దాచి ఉంచుతాడంట. నీవు ఎన్ని రోజుల నుంచి ప్రార్థిస్తున్నావు ఒక విషయాన్ని బట్టి, ఎన్ని రోజుల నుంచి కన్నీరు కారుస్తున్నావు, నీవు ఎంత కన్నీరు కార్చావో మొత్తం ఆయన దాచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీరు ఒక బొట్టితో ఆగిపోయి ఆశీర్వాదాన్ని పొందుకోలా. ఒక బొట్టు ఆశీర్వాదము కొంచెమేనేమో, కానీ నీ కన్నీరు సముద్రమంతా ఉందనుకో, అంత ఆశీర్వాదం రాబోతున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతగా నీవు శ్రమ పడే కొలది నీ ఆశీర్వాదం అధికమై, వాగ్దానం అధికమై, అవి నెరవేర్పు కొరకే రక్షకుడు యేసు పుట్టి ఉన్నాడు. ఎక్కడ? మనలో, మన జీవితంలో, మన బ్రతుకులో, మన ఇంటిలో, మనకి కలిగిన సమస్తములో, మన హల్లెలూయా మినిస్ట్రీస్లో రక్షకుడు యేసు, వాగ్దానాలను నెరవేర్చే యేసు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 40వ కీర్తన 1, 2 చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఆలకించాడు. ఓకే, స్థిరపరచెను. చాలా అలాగునే యెషయా 40:31 సహనముతో ప్రార్థించినప్పుడు నాశనకరమైన గుంటలో నుండి లేపి నిలబెట్టాడు అంట. ఎదురు చూచువారు నూతన ఫలము పొందెదరు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అల్లయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. ఈ బలమంతా ఎక్కడి నుంచి వచ్చినది? ఈ అలుపులేనితనం ఎక్కడి నుంచి వచ్చినది? ఈ సొమ్మసిల్లకపోవడం అనేది ఎలా వచ్చినది? ఎలా వచ్చినది చెప్పాలి? ఎదురు చూచుటను బట్టి వచ్చినది. నీవెంతగా ఎదురు చూస్తావో, నీ వాగ్దానాల ఆశీర్వాదాల కొరకై నువ్వు ఎంతగా నిరీక్షించి ప్రార్థిస్తావో, నువ్వు ప్రార్థించే కొలది, సహనముతో వేచి ఉండే కొలది, నువ్వు ఎదురు చూసే కొలది నీకు బలం పెరుగుతుంది. ఫస్ట్ హల్లెలూయా. నీ బలంలో నుంచి ఏమొస్తుంది? ఇంకా అలసిపోవు. ఏమండి, నీరసంగా ఉన్న వాళ్ళే కదా అలసిపోతారు. ఒంటిలో సత్తువు లేని వాళ్ళు ఏమవుతారు? చిన్నగా కొంచెం ఎండలోకి వెళ్ళి రాగాలనే అమ్మ అంటారు. బలహీనంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చిన్నగా ఎండలోకి వెళ్ళి రాగానే ఏదన్నా పని చేయగానే అలసి. ఎందుకని? వారి శరీరంలో సత్తువు లేదు కనుక. అయితే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, నువ్వు ఇంకా సహనముతో కనిపెట్టుకొని ఉన్నావు, ఇంకా యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు కదా, అందుకని నీ శరీరంలో బలము, నీ ఆత్మలో బలము చేకూరి ఇక నీకు అలుపే లేదు. హల్లెలూయా. అలుపు లేక పైకి ఎగిరిపోతావంట. పైన ఏమి ఉంటుంది? పరలోక రాజ్యం. యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయే అంత బలము నీవు ఎదురు చూచుటలో నీకు వచ్చినది. హల్లెలూయా. సహనముతో ప్రార్థించుటలో వచ్చినది. హల్లెలూయా.
గనుక ఇంకా నెరవేరుటలేదే, ఇంకా జరుగుటలేదని అలసిపోక, ఇంకా నువ్వు విసుక్కోక ప్రార్థన పట్టుదల కలిగి చేయి. నీ కన్నీరు అధికమయ్యే కొలది, నీ ప్రార్థన పెరిగే కొలది, నీ నిరీక్షణ పెరిగే కొలది, నీ ఓర్పు సహనం ఇంకా పెరిగే 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 కొలది అత్యధికమైన ఆశీర్వాదాలు బయలు రాబోతూ ఉన్నాయి. అవి నువ్వు పట్ట చాలనంతగా నీ మీద కురియబోచు ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఒక మాటను చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము. దేవుడు మన ఎడల కార్యాలను జరిగించటానికి ఆయన ఒక సమయాన్ని అనుకునే ఉంటాడు. మనం అనుకుంటాము ఈరోజే నా ఎడల ఈ కార్యం జరిగిపోతే బాగుండు అని ప్రతి మనిషి అనుకుంటాడు. కానీ ఆయనకి తెలుసు, రోగి అయ్యున్న ఆ యొక్క లాజర్ని స్వస్థపరిచేస్తే 3వ రోజు లేపే మహిమ, అంతటి మహిమ జరగదు అని ఆ రోజు స్వస్థత ఇవ్వడు ఆయన. కాలం సమయం అన్నీ ఆయన ముందే, ఆయన ఏర్పాటులో ఆదిలో అన్ని వాటిని భద్రపరచి నీ ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు గనక లాజరుని రోగిగా పుట్టించాడు. గనక లాజరు రోగిగానే ఉండి చనిపోయే విధముగా చేశాడు. తర్వాత 3వ రోజు వెళ్ళి లేపాడు, స్వస్థపరిచాడు, సజీవుడిగా లేపాడు. ఇలా ఎందుకని అంటే ఆయన ఆదిలోనే ఆ సమయాలను ఏర్పరిచాడు. ఆ ఏ సమయానికి జరగాలో నీ ఎడలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది 2026లో జరగాలి అని ఆయన ప్రణాళిక అయితే అవి అప్పుడే నీవు పొందుకొందువుగాక. ఆమేన్. అవి ఇంకొక సంవత్సరం పట్టాలో, రేపు జరగాలో, ఎల్లుండి జరగాలో, ఈరోజే జరగాలో అని ఆయన ఏర్పాటులో ఉంటాయి. ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు. ఆయన ఆలోచనలు మనుష్య హృదయమునకి అర్థము కావు. ఆయన ఒక కాలాన్ని, సమయాన్ని సెట్ చేశాడు అంటే ఆయన అది గొప్పదైన మహిమ కొరకే వాటన్నిటిని సిద్ధపరిచి ఉంచినాడు అని అర్థము. హల్లెలూయా. అలాగునే ఇక్కడ మనము చూస్తాము. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. నెలలో యేసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడేను. ఆ కన్యక పేరు మరియా. చాలండి, ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే. కానీ ఇక్కడ నేను ఒక విషయాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన మాటను మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్న వాగ్దానాలన్నీ లేక ఏర్పాటు అంతటిని ఆయన సమయానికి నెరవేరుస్తాడు అనే విషయాన్ని చూద్దాం. యేసు ప్రభు వారు పుట్టక మునిపే యోహాను గారు పుట్టి ఆయన యేసు ప్రభు వారి యొక్క మార్గాన్ని సరళము చేస్తాడు అనే ప్రవక్తల వచనం నెరవేర్పు కొరకు మరియమ్మ గారి గర్భంలో యేసయ్య పుట్టక ముందు 6 నెలల ముందుగానే ఈ యొక్క ఎలిజబెత్ గారికి ఆ యోహాను గర్భంలో పడి ఉన్నాడు అంట. హల్లెలూయా. మనము జకర్యా గురించి విన్నాము కదా ముందు వాక్యాల్లో. ఆయనకి వృద్ధుడైపోయాడు, భార్య వృద్ధురాలైపోయింది, ఆయన వృద్ధుడైపోయాడు. ఎన్నో సంవత్సరాల నుంచి నిరీక్షించి ఉన్నాడు బిడ్డ కొరకు. ఒక కుమారుడు కావాలి, యాజకుడై ఉన్నాడు, అవమానం పొందుతూ ఉన్నాడు, ఇంకా గర్భం రాలేదు, బిడ్డలు కలగలేదని. అయినప్పటికీ ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి ఆ భార్యాభర్తలు ఇద్దరు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముందే యవ్వన ప్రాయంలోనే మన యొక్క జకర్యాకి, ఎలిజబెత్కి ఒక 25 సంవత్సరాలు అప్పుడే యోహాను గారు పుట్టారనుకోండి. ప్రభు మార్గం ఎవరు సరళం చేస్తారు? హల్లెలూయా. నీవు ఎంతగా వేదన పడుతూ ఉన్నావో, నీ వాగ్దానం లేక నీ ఎడల దేవుడు కార్యాలు చేయాలి అని నీవెంతగా నలిగిపోతూ ఉన్నావో, నీ నలిగిపోయే శ్రమ అంతా దేవుని చిత్తమై ఉన్నది, ఆయన ప్రణాళికలో ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క కార్యము మహిమంతయు గొప్పగా రావడము కొరకు కొన్నాళ్ళు వేచి ఉండాలి. హల్లెలూయా. వారు నలిగి వేచి ఉండి ప్రార్థించి ఉండి ఎదురు చూసి ఉండి
దేవుడు ఎప్పుడు ఆ కార్యము చేయబోతూ ఉన్నాడో యేసు ప్రభువ దేవాది దేవుడికి ముందు మార్గము సిద్ధపరిచేటటువంటి గొప్ప భాగ్యము యోహానికి దక్కినది. హల్లెలూయా. తల్లిదండ్రులైన మనము శ్రమ పడుచున్నాము అనుకోవద్దు. ఆ శ్రమ ఆయన ఏర్పాటుల కొరకే, ఆయన సిద్ధపాటుల కొరకే. ఆయన ఒక రోజు తేబోతూ ఉన్నాడు. ఆయన ప్రణాళికలో మనము ఉన్నాము, ఆయన చిత్తంలో మనము ఉన్నాము గనక మనము శ్రమ పడే కొలది, మనము చింతించే కొలది మన ఫలము అధికమోగుతూ ఉన్నది. హల్లెలూయా. మనం బాధపడవలసిన అవసరం లేదు. ఒక సమయము దేవుడికి ఉన్నది. హల్లెలూయా. దావీదు వంశస్థు 27వ వచనం, దావీదు వంశస్థుడైన యేసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను అంట. హల్లెలూయా. ఒకవేళ మరియం తల్లి గారికి ప్రదానం చేయకముందే గర్భం వచ్చేసింది అనుకోండి, అసలు ప్రదానమే జరగకపోవునేమో. హల్లెలూయా. దేవుని ఆలోచనలు బహు గొప్పవండి. ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు ఏ సమయంలో, ఏ నిమిషంలో, ఇంకా మాట్లాడితే ఏ సెకండ్లో, ఇంకా అంతకన్నా తక్కువ సమయం, రెప్పపాటు, ఇంకా ఆ రెప్పపాటు కన్నా తక్కువ సమయం దేవుడు కొలవగలడు. ఆ సమయంలో నీకు కార్యాలు చేయగలడు. హల్లెలూయా. ఒకవేళ ఈ మరి గారికి ప్రదానం చేయబడక మునిపే యేసుప్రభు వారి గర్భంలోకి వచ్చారనుకోండి, ఒకవేళ వేరేలాగా ఉండినేమో. దేవుడు అందుకని ఈ యొక్క యేసేపు అనగా దేవుని వంశావళి రాబోతూ ఉన్నది దావీదులో నుంచి అనే ప్రవచన నెరవేర్పు కొరకు యేసేపు గారితో ప్రదానము చేయబడిన తరువాత అంట ఈ యొక్క యేసు ప్రభు వారిని గర్భము దాల్చింది అనే విషయం బయటికి వచ్చినది. హల్లెలూయా. ఆమె గర్భవతి అయి ఉన్నది అని వచ్చి, ముందు అయితే ఒకలాగా వేరేలాగా ఉండనేమో. దేవుడు అన్ని ఆలోచించి సిద్ధపరిచి స్థిరపరిచి రెప్పపాటు కన్నా తక్కువ సమయంలో నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ముందు అయితే వేరుగా ఉండనేమో. అలా కాకుండా ఇంకొకటి కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి కూడా చూడొచ్చు మనం. ఒకవేళ యేసేపు గారితో వివాహం జరిగిపోయిన తరువాత మరియమ్మ గారికి గర్భం వచ్చినది అనుకోండి, పరిశుద్ధాత్మ వలన కలిగినది అనేవారా లోకం? కాదు కదా, యేసేపు కుమారుడే అనేవాళ్ళు. దేవుడు అందుకని ప్రదానము చేయబడిన తరువాత వారిరువురు ఏకము కాకమునుపు ఆమె గర్భవతి అయి ఉన్నది. ఆయనకి ఎప్పుడు ఎక్కడ ఎలా సెట్ చేయాలో ఆయనకి బాగా తెలుసు. నువ్వు తొందరపడకు, నాకు ఇంకా చేయని నీవు సొంతగా ఆలోచించేసుకొని నువ్వన్నీ ప్లాన్ చేసేసుకొని దేవుడికి చెప్పమాక, ఇదిగో ఇది ఈరోజు చేయి, ఇది రేపు చెయ్యి, ఇది ఎల్లుండి చేయి, ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నానయ్యా, నీ చిత్తమైతే చెయ్యయ్యా అంటారు లాస్ట్లో. తప్పు ప్రార్థన అది, తప్పు ప్రార్థన. ఆలోచనకర్త అయిన దేవుడు నీ ఎడలు అన్నీ సెట్ చేస్తాడు. ఆయనకి తెలుసు ఎప్పుడు ఏ క్షణంలో ఏది ఎలాగో చేయాలో. నీవు అడ్వైజ్లు ఇవ్వవసరంలా, ఆయనకి తెలుసు ఎప్పుడు ఏది చేయాలో. గనుక ఆయన చిత్తము కొరకై వేచి ఉండి ప్రార్థించు. ఆయనే కాలాలను సమయాలను అన్ని కూర్చి ఏర్పరిచి సిద్ధపరిచి నీ కొరకు పంపిస్తున్నాడు. హల్లెలూయా. పంపించాడు ఆల్రెడీ. రక్షకుడైన యేసుక్రీస్తు మన కొరకు వాగ్దానాల నెరవేర్పు కొరకై పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి వాక్యాలన్నీ మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపు జరిగించును గాక. మన నిరీక్షణ, ఓర్పు, సహనము అన్ని గొప్పగా ఫలించి ఏరులై పారి గొప్ప వృక్షములై ఎదుగునుగాక. ఆమేన్.